హెచ్సియు భూముల వేలంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ కొనసాగించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను కంచె గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై ఎటువంటి స్టే ఆర్డర్ కూడా మేము ఇవ్వమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత సోమ భగత్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా బేఖాతరు చేసిందో మనం అందరం కూడా చూసాము. దానిపై మీ స్పందన ఏంటి? రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక పద్ధతి తర్వాత ఒక వ్యవహారికంగా మాట్లాడాలంటే ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఈ చెట్లను కూల్చడం కానివ్వండి, అక్కడ ఉన్న వన్యమృగాలని హాని చేసే పద్ధతుల్లో చేయడం కానివ్వండి, ఇది చాలా దుర్మార్గం అండి. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి లేని పద్ధతిని ఇవాళ హైకోర్టు ఒక ఎంట్రీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ హైకోర్టు ఆర్డర్తో పాటుగా ఇవాళ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి తర్వాత దీన్ని ఇమీడియట్ గా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి హైకోర్టు రిజిస్ట్రార్ కి డైరెక్షన్ ఇవ్వడమే కాకుండా ఒక చెట్టు కూడా నరికేదానికి వీలు లేని పద్ధతుల్లో చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చినారు. చీఫ్ సెక్రటరీని బాధ్యురాలు చేసి ఒక చెట్టు కూడా అక్కడ నరికేదానికి వీలు లేకుండా ఇవాళ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3:30కి మళ్ళీ ఒక అర్జెంట్ రిపోర్టు హైకోర్టు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ తోని ఇవ్వమని చెప్పినారు. వారు విజిట్ చేయాలి. ఈ కంచె గచ్చిబౌలి ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేసి దాని స్టేటస్ ని అక్కడ రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇవాళ ఈరోజు సాయంకాలం మళ్ళీ విచారణ చేపట్టబోతున్నది. అయితే ఇది మనకి ఇంకా కంప్లీట్ గా ఒక అథెంటిక్ ఆర్డర్ అనేది రాలేదు. ఇది కోర్టులో జడ్జెస్ పాస్ చేసిన ఆర్డర్ యొక్క జిస్ట్ ఇది కనీసము ఈ ఆర్డర్ వచ్చిన తర్వాతనైనా గవర్నమెంట్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. కోర్టులు అంటే, చట్టాలు అనంటే, తర్వాత విద్యా సంస్థలు అంటే లెక్కలేని విధంగా మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ గవర్నమెంట్. ఇది పద్ధతి కాదు. ఈ భూమి మొత్తం కూడా 2400 ఎకరాలు ఈ భూమి అంతా కూడా యూనివర్సిటీకి అప్పచెప్పింది. అది కూడా గవర్నమెంటే అప్పచెప్పింది. ఇప్పుడు ఈ 400 ఎకరాలు మాదని అంటున్నారు. మీరు ఏ ఆర్గ్యుమెంట్ ద్వారా 400 ఎకరాలు మాదని అంటున్నారో మీరు అదే ఆర్గ్యుమెంట్, అది ఇమోరల్ ఆర్గ్యుమెంట్, ఒక గవర్నమెంట్ పెట్టాల్సిన ఆర్గ్యుమెంట్ కాదు. అదే ఆర్గ్యుమెంట్ కనుక మీరు సస్టైన్ చేయించాలనుకుంటే మరి 2400 ఎకరాలు కూడా మీదే అవుతుంది. మొత్తం తీసేసుకుంటారా? విద్యా సంస్థల కోసము కేటాయించిన భూముల మీద అసలు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దుర్వినియోగం చేయకూడదు. వేరే సంస్థలకి కానీ వేరే వాటికి కానీ ఉపయోగించకూడదు. ఎందుకంటే విద్యా సంస్థలన్నీ. భరత్ గారు, ఇవాళ హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై కూడా సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వనని కూడా తేల్చి చెప్పింది. మీరేమంటారు? హెచ్సియు భూముల
వేలంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ కొనసాగించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను కంచె గచ్చిబౌలి భూములు సందర్శించి ఇవాళ మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్ట్నివ్వాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకొద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3:45 మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై ఎటువంటి స్టే ఆర్డర్ కూడా మేము ఇవ్వమని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది.